భానుమతి రామకృష్ణ పేరు వినగానే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. నేను చానాళ్ళ తర్వాత ఒక మంచి క్యూట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. ఒక మెచ్యూర్డ్ లవ్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం రెగ్యులర్గా ఏం చూస్తున్నాము, ఒక టీనేజ్ ఇన్ఫాచ్యుయేషనా, అది లవ్వా తెలియని వయసులో ఇద్దరు ప్రేమలో పడిపోయి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, చేసుకోలేకపోవడం, ఇటువంటి లవ్ స్టోరీస్. ఆ తర్వాత ఎర్లీ 20s మిడ్ 20sలో లవ్లో పడడం, కొంత మెచ్యూరిటీ కొంత ఇమ్మెచ్యూరిటీ వీటితో కాటు మిక్స్ అయిన ఒక ఎమోషన్స్ తోటి ఒక ప్రేమ వివాహము ఏదో జరగడం. ఈ పర్టికులర్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అనగా ఒక 29, 30, 31 వచ్చిన తర్వాత అప్పటికే లైఫ్లో కొంత జర్నీ చేసి కొంత స్థిరత్వం, ఆర్థికంగానో సోషల్గానో కొంత స్థిరత్వం వచ్చిన తర్వాత ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, ప్రేమని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ ప్రేమ అప్పుడు వచ్చిన ప్రేమకి ఆ టీనేజ్లో వచ్చిన ప్రేమకి ఉండే డిఫరెన్స్ ఏంటి, ఈ మెచ్యూరిటీలో ఉండే ప్రేమకి ఎలా ఈగోస్ అడ్డొస్తాయి, వాటిని వెనక్కి తోసి ప్రేమలో పడడం ఎలాగా, పడిన తర్వాత తనకున్న మెచ్యూరిటీ తోటి దాన్ని మేనేజ్ చేయడం ఎలాగా, దాన్ని వివాహం వరకు తీసుకెళ్ళడం ఎలాగా, ఇటువంటి అనేక క్లిష్ట పరిస్థితుల్లోంచి ఈ ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది. ఇది నాకు డిఫరెంట్ ప్రేమ కథ కింద అనిపించింది అనమాట. అందుకు చూడగానే నాకు నచ్చడానికి కారణం ఇది రెగ్యులర్ ప్రేమ కథ కాదు, డిఫరెంట్ లవ్ స్టోరీ అని అనిపించింది. శ్రీకాంత్ గారు ఒక ప్యాషన్ తోటి, శ్రీకాంత్ అని డైరెక్టర్ గారు సో ఒక ప్యాషన్ తోటి తీశారు సినిమా. ఇటువంటి ఈ సినిమా తీయడానికి అంటే జనరల్గా ఒక లవ్ స్టోరీ అని అంటే సీన్లు తొందరగా వస్తాయి, చాలా రిఫరెన్సెస్ ఉంటాయి మనకి. కానీ ఇటువంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, అరౌండ్ 30లో జరిగే ఒక లవ్ స్టోరీకి ఎలా రాయాలని చాలా విచిత్రంగా కొన్ని సీన్స్, అంటే క్యారెక్టరైజేషన్స్ మెయిన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రెండు మేజర్ క్యారెక్టరైజేషన్స్లోంచి ఈ లవ్ వచ్చి ఎంత గుద్దుకుంటుంది, ఎంత కలుస్తుంది అనేది ఒక విచిత్రంగా సరదాగా చెప్పారు డైరెక్టర్. దీన్ని, ఈ థాట్ని సపోర్ట్ చేస్తూ యశ్వంత్ గారు దీన్ని నిర్మించారు. వాళ్ళిద్దరూ స్నేహితులు అవడం వల్ల మన శరత్ మరార్ గారు దీన్ని భుజాన్ని వేసుకుని దీన్ని కంప్లీట్ చేయడం కానీ, దీనికి ఒక వన్నె తేవడం కానీ, ఆయనకున్న అనుభవంతో దీన్ని తీర్చిదిద్దడం కానీ, ఇవన్నీ అఫ్కోర్స్ నా చిరకాల మిత్రుడు శరత్ మరార్ గారు ఇది నా నాలెడ్జ్ తీసుకొచ్చారు. నేను చూశాను, నచ్చి దీన్ని రీచ్ చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఈ సినిమాని నేను చూసి నేను ఇలా అంటున్నాను, కానీ శ్రీకాంత్ గారు ఏమనుకుని ఎలా దీన్ని తీశారో ఆయన మీకు 2 మాటల్లో చెప్తారు. భానుమతి రామకృష్ణ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అరవింద్ గారి దాకా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రాసిన ఇంటెంట్ ఏంటి అంటే, ఎస్పెషలీ వెన్ వీఆర్ 30sలో వాళ్ళ ఇమోషన్స్తో ఎందుకు డీల్ చేస్తాము అంటే, కొంచెం వాళ్ళలో ఒక సెన్సిటివిటీ ఉంటుంది. అంటే అందరూ లెఫ్ట్ అవుట్స్, ఎందుకు లెఫ్ట్ అవుట్స్ ఎవరికి తెలియదు, వాళ్ళకి మాత్రమే ఎక్కువ తెలుస్తుంది ఆ కారణాలు ఎందుకు లెఫ్ట్ అవుట్ ఉన్నారు అనేది. ఆ ఇమోషన్స్ ఎప్పుడు ఎందుకు అలా అండర్ రేట్ అయిపోతాయి, దాంట్లోంచి ఏదైనా ఫన్ జనరేట్ చేస్తూ ఆ ఇమోషన్తో ఏదైనా డీల్ చేస్తూ వి థాట్ ఐ కెన్ మేక్ అ ఫిల్మ్. అది చాలా చిన్నగా ప్రయత్నం చేసాం. ఫైనలీ వెన్ వీ వేర్ డైరెక్షన్ లెస్, మాకు అది తయారు చేశాక ఎటు తీసుకెళ్లాలో అర్థం కాని టైంలో వీ హ్యాపెన్ టు మీట్ శరత్ మరార్ గారు. హీ గేవ్ అస్ డైరెక్షన్, అసలు దీన్ని ఏం చేయాలి అని చూపించిన తర్వాత దెన్ హీ టోల్డ్ అస్, హీ గైడెడ్ అస్, హీ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఆయన మాకు డైరెక్షన్ ఇచ్చారు దీనికి. సో ఫైనల్గా దాని సినిమా కంప్లీట్ అయ్యి దానికి ఒక షేప్ రావడానికి శరత్ సార్ కాంట్రిబ్యూషన్ ఇస్ క్వైట్ అ బెట్ అది. సో అక్కడి నుంచి ఫైనల్గా అది అరవింద్ సార్ వరకు రీచ్ అయ్యి ఆయన చూసి ఆయన మాట్లాడతాం అనేది ఇట్స్ లైక్ I give this to my team who really worked so selflessly on this. చూసిన వాళ్ళు కూడా అంతే సెన్సిటివ్గా అర్థమవుతుంది అనుకుంటున్నాం మేము తీసినంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. So first of all, thanks to Arvind sir and Sharath sir. Actually, first of all, we don't have any background from cinema or anything like. So first of all, we want to do something
And Srikanth, I know him since more than like 15 years, and I like his sensibility first nunchi kuda. So we never thought we'll do something like this first nunchi. So it just came up random ga ochindi ee thought of it. And so we thought, so we'll make something, you know, different. And then we started doing it, and eventually ga ala start ayindi. And then Sharath sir దగ్గరికి వెళ్ళటం జరిగింది, and he liked it and he supported us. అండ్ దానికి ఒక ప్రాపర్ ఎండ్ తీసుకురావడానికి శరత్ సార్ చాలా హెల్ప్ చేశారు. అండ్ దెన్ నా అరవింద్ సార్ దగ్గరికి కూడా సార్ వల్లే వచ్చింది, రీచ్ అయింది. అండ్ అరవింద్ సార్కి నచ్చటం అన్నది వీ హ్యావెంట్ అసలు ఇదంతా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫస్ట్ టైం. సో ఐమ్ యాక్చువల్లీ నర్వస్. థ్యాంక్స్ లాట్ ఫర్ ద ఆపర్చునిటీ, సార్. As I mentioned earlier, sir, North Star Entertainment has always been on the lookout for new talent and young filmmakers and new age talent. And the web and the digital medium is growing by the day, and we thought we should explore and bring in some great talent onto the screen. Ee prayatnanlo I met Srikanth, and I also met Ravikant Parepu, who's his friend and creative partner. And then I got to know about this project that they were doing, and even the title stood out in my mind, Bhanumati Ramakrishna, and Yashwant was producing it. So it was an interesting journey. They showed me the film to the extent they had finished then, and I completely believed in what they had started off. And from there on, North Star stepped in, helped complete the process, present it and promote it. And I'm happy that we could be a part of this journey, and even more delighted that we could bring it to Arvind Garu, and Arvind Garu instantly liked it. And when Arvind Garu showed a positive response, I think that itself was a great reconfirmation for all of us that we are onto a good content. We are onto something that will definitely connect with the people, is what we believe. And the only thing I want to say is the best thing about Bhanumati Ramakrishna is the style in which the narrative unfolds. Srikanth keeps it very simple. He's not in a hurry to unfold the life of Bhanumati or the simplicity with which Ramakrishna comes in. And I think that's been beautifully captured. He holds out two different worlds, two different, completely starkly different kind of thinking, and brings about a relationship, a connection between two very unlike people. And that's what the story is about. And I think they've done a fine job. And we're very confident that people who watch it will love it. And once again, I should thank Arvind Garu to be the first person who to stand up and endorse this product and say that I'll step in and travel with you on this journey, and that makes it only all the more stronger for all of us. Thank you. ఈ సినిమాని జూలై 3 మీరు చూసి ఆనందిస్తారు మన ఆహా ప్లాట్ఫామ్ మీద.